ఆత్మీయ జీవితంలో మనం ఎదుగుదల, ప్రార్థనా జీవితంలో ఎదుగుదల, ప్రోగ్రెస్, ఎవ్రీడే ప్రోగ్రెస్, ప్రతిరోజు ఎదుగుదల, ప్రతి విషయంలో ఎదుగుదల నేర్చుకుంటూ ఉండాలి. ఆ ప్రోగ్రెస్ మనం నేర్చుకుంటుంటేనే మన ఆత్మీయ జీవితం నడిపించబడుతుంది, ఫలింపులోకి వస్తుంది. ఆ ఎదుగుదల మనకి కనబడట్లేదు, తెలుసుకోవట్లేదు. వస్తున్నాం బ్రదర్, ప్రార్థన చేసుకుంటున్నాం, మీరు కూడా చాలాసార్లు ప్రార్థన చేశారు, వెళ్ళిపోతున్నాం. ఏంటి మన ఆత్మీయ ఎదుగుదల అంటే మనం చెప్పగలగాలి. ఏది చేస్తున్నామో చెప్పగలగాలి, ఏది చేయలేకపోతున్నామో ఒప్పుకోగలగాలి. ఏది చేయాలని ఆశ ఉందో దాన్ని తెలియచేసినాడు. మీ పక్షంగా మేము కూడా ప్రార్థన చేసి విశ్వాసులు వారు నడిపించడానికి ప్రయత్నం చేస్తాం. ఏది చేస్తున్నామో, ఏది చేయలేకపోతున్నామో, ఏది చేయాలని ఉందో. సో విశ్వాసంలో మన ఎదుగుదల విషయాన్ని మనం జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. అనుదిన ఆహారము. భక్తి నాలెడ్జ్ బేస్డ్ కాదు. బైబిల్ పుస్తకపు నాలెడ్జ్ అనేది మనకి ఉపయోగం ఉండదు. పుస్తకం నాలెడ్జ్, అక్షరపు నాలెడ్జ్. అందుకే బైబిల్ అక్షరము చంపును, ఆత్మ జీవింపచేయను. కాబట్టి మనం ధన చదువుకుంటూ మనం వెళ్ళడం బట్టి మనం క్రీస్తులో మనము ఫలించలేము, ఫలభరితమైన ఆశీర్వాదాలు మనం ఉండలేము. కానీ దాని బోధ, దాని వెనుకున్న సత్యము మనం పట్టుకోగలగాలి, తెలుసుకోగలగాలి. అది సంగమ చేత, వాక్యం వింటూను, వాక్యం నేర్చుకుంటూను, స్నేహితుల దగ్గర లేకపోతే సేవకుల దగ్గర మనం నేర్చుకుంటుండాలి. ఆ వాక్యం నేర్చుకున్న దాన్ని అప్లై చేస్తూ మనం ఉండాలి. ఇక్కడ ప్రభు మాట్లాడుతున్న విషయము, నా శాంతిని నీకు అనుగ్రహిస్తున్నాను, సమాధానము మీకు అనుగ్రహిస్తున్నాను, అలా అనుగ్రహించ వెలుచున్నాను, నా సమాధానం మీకు అనుగ్రహించున్నాను, లోకమిచ్చినట్టు నేను మీకు అనుగ్రహించట్లేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. ఎందుకు కలవరం వస్తుంది? కలవరానికి కారణం ఏంటి అన్నదాన్ని పరిశీలన చేయాలి. ఏమో తెలియదండి, అలా బోర్గా ఉంది, మూడ్ ఆఫ్గా ఉంది. ఎందుకు అలా ఉన్నామంటే తెలియదు, ఎందుకున్నారో తెలియదు. ఒకవేళ అటువంటి పరిస్థితులు ఉన్నారంటే అది ఇంకా ప్రమాదకరం. అది జబ్బు తెలిస్తే ఒక ట్రీట్మెంట్, జబ్బు తెలియకపోతే అది ఇంకో ట్రీట్మెంట్. అది మన దేని వల్ల కలవరం కలుగుతుంది? బిడ్డల పట్ల, ధనం పట్ల, లేకపోతే అప్పుల పట్ల, లేకపోతే కుటుంబంలో భార్య భర్తల సమస్యల, అనారోగ్య సమస్యల, ఏంటి మీ కలవరానికి గల కారణం ఏంటి? సో ప్రభు సమాధానానికి కర్త కానీ కలవరానికి కాదు. ఆయన తన సమాధానాన్ని మీకు అనుగ్రహించినప్పుడు కలవరానికి స్థానం లేదు. ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ఉంటే వెలుగు ఉంటుంది, లేదా చీకటి ఉంటుంది. రెండు కలిసి ఉండవు, అవి ఫ్రెండ్స్ కాదు. చీకటి ఉన్న చోట వెలుగు ఉండదు, వెలుగున్న చోట క్రీస్తు ఉన్న చోట లోకం ఉండదు, లోకం ఉన్న చోట క్రీస్తు ఉండడు. దాన్ని జాగ్రత్తగా గమనించుకుంటూ మనం వెళ్ళాలి. చేప నీటిలోనే ఉంటుందంట, కానీ దాని ఉప్పు లోపలికి వెళ్ళదంట, అది నీటిలోనే ఉంటుందంట. అలాగే పడవ నీటిలోనే ఉంటుంది, ఆ పడవలోకి నీళ్ళు రావు. పడవలో నీళ్ళు వస్తే ఏమవుతాయి? మునిగిపోద్ది. అది చేరాల్సిన గమ్యం చేరకుండా మధ్యలో ఎందుకు బయట ఉండాల్సిన నీళ్లు లోపలికి వచ్చాయి. అలా బయట ఉండాల్సిన విధానాలు ఏవో కొన్ని లోపలికి వచ్చాయి. అందుకే కలవరం వచ్చింది, అందుకే క్రీస్తు సమాధానం కరువైంది. ఆ కలవరాన్ని బయటికి పంపిస్తే ఈ బోటు నిలబడుతుంది, చక్కగా ముందుకు వెళ్తుంది. ఆ బోటు మునిగిపోవడానికి అనేక ప్రయత్నాలు జరుగుతుంటాయి.
ఆ బోటు నిలబెట్టడానికి కూడా దానికి మించిన ప్రయత్నాలు జరుగుతుంటాయి. ప్రభు తన కృపచేత తన భక్తులను పంపించి, తన విశ్వాసులను పంపించి, సంఘాన్ని నడిపిస్తూ, వాక్యం బోధిస్తూ, హెచ్చరిక చేస్తూ, స్త్రీల మీటింగ్ కానీ, పురుషుల మీటింగ్ కానీ, యవనస్తుల మీటింగ్ కానీ, రకరకాల మార్గాల్లో, రకరకాల విధానాల్లో సత్యాన్ని బోధిస్తూ, అపవాది కుతంత్రాలు కనిపెడుతూ, ఆ ఉచ్చులో పడిపోకుండా, హెబ్రీ రాసిన పత్రిక రాయబడి, సులువుగా చిక్కులు పెట్టు అందులో పడిపోకుండా అనేక మార్గాల్లో దేవుడు అవేర్నెస్ కలిగిస్తున్నాడు. సందర్భం వచ్చింది చెప్తున్నాను. మన 3rd వీక్ మనం ఫిక్స్ చేసుకున్నారండి. మన యూత్కి మనం ఎవ్రీ 3rd వీక్, ప్రతి 3వ ఆదివారం కూడా యవనస్తులకి చాలా ప్రత్యేకమైన కొన్ని వాళ్ళకి ఎడ్యుకేషన్ సంబంధించిన కావచ్చు, లేకపోతే వాళ్ళ కెరియర్ సంబంధించిన కావచ్చు, ఇక్కడ కొన్ని ప్రోగ్రామ్స్ జరగబోతున్నాయి. కొన్ని ప్రోగ్రామ్స్ మన బ్రదర్ రాజశేఖర్ గారు కావచ్చు, ఇవి ప్లాన్ చేస్తాం. లాస్ట్ మనం జరిగిన యూత్ రిట్రీట్ గురించి అనుకుంటున్న ఒక వారం మనం ఫిక్స్ చేసుకుందాం. దాన్ని బట్టి అనేక మందికి అది ఫ్రూట్ఫుల్గా ఉంటుంది. కొన్ని సెమినార్స్ ఇక్కడ జరగబోతున్నాయి. దానికి సంబంధించిన వివరాలు రానున్న దినాలు మీకు తెలియచేస్తుంటాం. 3వ వారం దాన్ని ఫిక్స్ చేయబోతున్నాం. ప్రతి 3వ వారం అంటే యూత్ మీటింగ్ ఏదో ఈవినింగ్ 4 o'clock నుంచి 5:30 వరకు. సో ఆ టైంని మనం ఇంకొంచెం మంచిగా ఒక హాఫ్ అన్ అవర్ 1 hour ఇంకొంచెం ఎక్కువ పెట్టుకొని, సో ఆ రోజు ప్రత్యేకించి వారి యొక్క కెరియర్ విషయంలో సో వాళ్ళకి ఉన్న ఆ డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేయడానికి కొన్ని ప్రోగ్రామ్స్ రన్ అవుతున్నాయి. సో బ్రీఫ్గా కమింగ్ డేస్లో మీకు అది ఉండబోతుంది. ఇది కూడా మన ఆత్మీయ జీవితాన్ని బలపరచడానికి, విశ్వాసుల ముందుకి ఎక్కడ ఎవరు స్ట్రగుల్ అవ్వకుండా, దేవుడు ఎప్పుడు కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, తల్లిదండ్రులుగా వారి పిల్లలకి అన్నీ, ధనమైతే ధనము, వస్త్రాలైతే వస్త్రాలు, భోజనమైతే భోజనం, ఇల్లు అయితే ఇల్లు, దాని తర్వాత మంచి చదువు, మంచి ఉద్యోగం, లేకపోతే వివాహం, అన్నీ సమకూర్చాలి అని అనుకుంటారు. అన్నీ సమకూర్చబడి వారు సంతోషంగా సమాధానంగా వాళ్ళు హ్యాపీగా ఉంటే చాలని అంటారు. అంతమించి వాళ్ళు ఏమి ఎక్స్పెక్ట్ చేయరు. ఒకవేళ వృద్ధులైతే ఒక పూట భోజనం ఎక్స్పెక్ట్ చేస్తారేమో, కానీ తల్లిదండ్రుల పిల్ల దగ్గర నుంచి ఆశించేది ఏముంటుంది? వాళ్ళు బతుకు వాళ్ళు చక్కగా బతికితే చాలండి అని అనుకుంటారు. సో ఈరోజు ఇహలోక సంబంధమైన ఇటువంటి మనస్తత్వం కలిగిన ఈ స్వార్థపూరితమైన లోకంలోనే మనం ఇంతగా తన పిల్లల కొరకు ద బెస్ట్ అని ఆలోచిస్తున్నప్పుడు, మరి దేవుడు ఎందుకు ఆలోచించడు? దేవుడు ఎందుకు ఆ మంచి శ్రేష్టమైన జీవితం నా బిడ్డలు కలిగి ఉండాలి ఎందుకు అనుకోడు? మనకన్నా ఎక్కువ అనుకుంటాడు ఆయన. నేను చాలాసార్లు ఈ విషయం చెప్తాను, మరి అది ఎంతమంది పట్టుకున్నారో తెలియదు, కానీ మీరు దీవించబడాలని మీకు ఎంత ఆసక్తి ఉందో, మీరు దీవించబడాలని మీకన్నా 1000 రెట్ల ఆసక్తి దేవుడికి ఉంది. కానీ ప్రభా నేను దీవించబడాలని మనం ఉపవాస ప్రార్థన అవి ఇవే మనం పరిగెడుతుంటాం. వాక్యం పట్టుకో, వాక్యం ఇస్తాను, మనం వెళ్ళాం. అర్థమైందండి విషయం? మీరు దీవించబడాలని మీకెంత ఆసక్తి ఉందో తెలియదు, కానీ మీరు దీవించబడాలని మీకన్నా 1000 రెట్లు ప్రభుకి ఆసక్తి ఉంది. ఎందుకంటే వాడు మావాడేనండి అనేలాగున్నాడు, వాడు మావాడండి అనేలాగా ఉంటాడు ప్రభు. అది సిగ్గుపడేలాగా చెప్పుకోవడానికి ఇబ్బంది పడేలాగా ప్రభు చేయడం. నా కుమారుడు, నా కుమార్తె అదిగో చూడు వస్తున్నాడు అని చెప్పుకునే విధముగా ప్రభు నిలబెడతాడు. ఎందుకంటే ఆయన రాజులకే రాజు, రాజకుమారుడు రాజులాగే ఉంటాడు. ఆ బ్లడ్ ఎక్కడికి పోదు. సింహం పిల్ల సింహం పిల్లే, అది ఎక్కడ ఎదిగినా ఏం చేసినా సింహమే. దాని నేచర్ అది. వేటాడే గుణం కానీ, లేకపోతే అది గర్జించే గుణం కానీ దాని స్వభావ సిద్ధంగా వచ్చేది సింహము. సో కాబట్టి క్రీస్తులో మనము క్రీస్తు సమాధానము మనం పొందుకోలేకుండా గలిబిలి, కలవరము అనేవి ఆటంకాలు ఏర్పడుతున్నాయి. సో దానికి కలిగిన కారణాలు మనం వెతకగలగాలి. దానికి కారణాలు వెతికి, దానికి కారణాలు బైబిల్ గ్రంథంలో ఏమున్నాయి అని బైబిల్ గ్రంథంలో మనం చదువుతూ, ప్రభు సహాయం అడుగుతూ, సంఘం యొక్క ప్రార్థన సహాయం అడుగుతూ, సేవకులకు ప్రార్థన ఆ మెలకువ కలిగి విశ్వాసులు నడిపించే విధంగా మీ ప్రార్థన ఆత్మీయ జీవితం జాగ్రత్తగా కొనసాగించుకోవాలి. ఎదుగుదల
మీ ఆత్మీయ ఎదుగుదల, ప్రోగ్రెస్ నడుస్తూ ఉండాలి. మీరు ఎదుగుతూ ఉండాలి, తెలుసుకుంటూ ఉండాలి, మార్పు చెందుతూ ఉండాలి. ఇది ఎప్పటికీ ఉండాలి, ఎప్పుడూ ఉండాలి, ఎప్పుడూ ఉండాలి. నా పక్షంగా నాకు ఉండాలి, అది ఎప్పటికీ. మీ పక్షంగా మీకు ఉండాలి, అది ఎప్పటికీ. అలా మార్పు చెందుతూ మార్పు చెందుతూ మార్పు చెందుతూ మనం క్రీస్తు పోలికలోకి మనం మార్చబడాలి. అది మన టార్గెట్. ఈ మార్పు ఎక్కడికి? లైక్నెస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, క్రీస్తు పోలికలోనికి మనము మార్చబడాలి. దానికోసమే ఈ సంఘ పరిచర్య, ఆదివారం పరిచర్య, ఉదయం ఆరాధనలు, సాయంత్రం ఆరాధనలు, లేకపోతే మంగళవారాలు, సోమవారాలు, బుధవారాలు ప్రార్థనలు, శుక్రవారాలు ప్రార్థనలు, ఆన్లైన్ ప్రార్థనలు, ఆఫ్లైన్ ప్రార్థనలు, మార్నింగ్ ప్రార్థనలు. ఇవన్నీ దేని కొరకు? మనం ఆత్మీయంగా ఎదగాలి, ఫలభరితమైన ఆశీర్వాదాలను మనం ఉండాలి. సో కాబట్టి దాని విషయమే మనం ఏం చేయాలంట? ఒక మాట చదువుదాం, చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనము, 6-7 వచనాలు. ఫిలిపియన్స్ చాప్టర్ 4 వర్స్ 6-7. రైట్. సో చింతపడకుడి, ఇందాక కలవరపడకుడి అని మాట్లాడుతున్నాం. ఇక్కడ ప్రభు అంటాడు చింతపడకుడి అని మాట్లాడుతున్నాడు. చింతపడకుడి, కానీ ఏమన్నాడు? ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా, ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనలు. ప్రార్థన అనేది మన కొరకు, విజ్ఞాపన అనేది ఎదుటి వారి యొక్క సమస్యను మన సమస్యగా భావించి ప్రార్థించడం, విజ్ఞాపన చేయడం. శ్రమ వచ్చింది, ప్రభా నాకే వచ్చేసింది ఆ శ్రమ, దాని విజ్ఞాపన అంటారు. యేసు ప్రభు తండ్రి కుడిపార్శ్వం విజ్ఞాపన, అంటే మనం ఏ శ్రమలో ఉన్నామో, ఏ ఇరుకులో ఉన్నామో ఆ పరిస్థితిని తండ్రి దగ్గర మొరపెడుతున్నాడు. అందుకే ప్రభు మనకు ఇంకొక అవకాశం ఇస్తున్నాడు. అందుకే మరలా ప్రభు మనల్ని క్షమిస్తుంది. ఎందుకంటే అక్కడ మొరపెట్టేవాడు ఒకడు ఉన్నాడు. ఆయన లేకపోతే ఒకసారి అయింది కదా, ఇంకా తర్వాత లేదు, ఇంకా సెకండ్ ఛాన్స్ లేదు, థర్డ్ ఛాన్స్ లేదు. ఇంకా మన కొరకు మొరపెట్టి మరలా అవకాశాలతో మరలా తరుణాలు ఇచ్చి దేవుడు మనల్ని బలపరుస్తున్నాడు. దేనిని గురించి చింతపడకుడి, మీ ప్రార్థన విన్నపాలు కృతజ్ఞత అంటే అవి జరిగినవి అని నమ్మండి. జరిగినవి అని నమ్మండి. మీరు ఎంతగా దాన్ని నమ్మి పలుకుతారో అంతగా అవి జరుగుతాయి. నమ్మి పలకాలి, మాట్లాడాలి. ప్రభు అన్నాడు, నేను జయించని లోకాన్ని మీరు కూడా జయిస్తారు, నేను జయిస్తాను. నమ్మాలి, పలకాలి. మనం జయిస్తే పలకడం కాదు, మీరు పలికితే జయిస్తారు. అది వాక్యం. ఇది స్పిరిచువల్ టాబ్లెట్ అనమాట. ఇది తగ్గిపోతే టాబ్లెట్ వేసుకోవడం ఎందుకు? ఇది హల్లెలూయా. అర్థమవుతుందండి? టాబ్లెట్ ఎప్పుడు వేసుకుంటాం? జ్వరం వచ్చిన తర్వాత, జ్వరం వెళ్ళిపోయిన తర్వాత, ఏమండి వెళ్ళిపోయిన తర్వాత, వచ్చినప్పుడు వేసుకుంటే దానికి ఏమవుతుంది? సో కాబట్టి ఈ టాబ్లెట్ ఏం చేయాలి? తగ్గాలి. కాబట్టి ఆ తగ్గే టాబ్లెట్ వాడాలి. మార్పు చెందాలి కాబట్టి మార్పు చెందే మాటలు మాట్లాడాలి. మనం మాట్లాడితే కార్యం జరుగుద్ది, టాబ్లెట్ పడితే కార్యం జరుగుద్ది. ఇదే సూత్రం. మనం మాట్లాడలేదు కాబట్టి కార్యాలు జరగట్లే. మన మాటలు లోక సంబంధమైన మాటలు కాబట్టి లోక సంబంధమైన విషయాలు మనలోకి చెప్పాం కదా. నీళ్ళు బయట ఉండాలి, బయట ఉండాలి విషయాలు, నీళ్ళు బయట ఉండాలి. మన సువార్త ప్రకటిస్తాం, అన్ని జనుల్ని మనం ప్రేమిస్తాం, ప్రకటిస్తాం. కానీ మీ ఆత్మీయ జీవితానికి ఎక్కడ కూడా హాని కలగకుండా ఎవరెక్కడ ఉండాలో మీరు పెట్టుకోవాలి. స్పిరిచువల్ కేర్ మీరు తీసుకోవాలి. దానికి పలానా వాళ్ళు నా ఆత్మీయ జీవితానికి ఇబ్బంది, వారు వచ్చారండి, వాళ్ళ మాటలో నాకు నా ప్రార్థన, పరిశుద్ధాత్మని దుఃఖపడతారు. గుర్తుపెట్టుకోండి, మీరు బాధపడడం కాదు. ఆ మాటలు వింటే మీకు ఒక రకమైన వేదన కలుగుతుందంటే పరిశుద్ధాత్మ లోపల దుఃఖపడుతున్నాడు. ఆ మాటలు అపవిత్రమైన ఆ జోకులు అవన్నీ మనం వింటున్నప్పుడు. సో కాబట్టి దేని వలన చింత?
ఆ చింతన పక్కన పెట్టి కృతజ్ఞతాపూర్వకముగా ప్రతి విషయంలో కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలని తెలియచేస్తూ ఉండండి. ఆత్మీయ జీవితంలో ఎదిగే ప్రధానమైన సూత్రము, మీరు ఏదైతే ప్రార్థించా అది నమ్మి అది పొందుకున్నాము, నేను పొందుకున్నాను, నాకు వచ్చింది, నేను చేయగలిగాను, నేను సాధించాను, ఫెయిల్ అయిపో, అయినా సరే ఈ ప్రార్థన ఎలాగ ఉండాలి, నేను జయించాను, ఖచ్చితంగా జయిస్తాను, నేను నా ప్రభు చెప్పి జయిస్తాడు. 10 సార్లు ఫెయిల్ అయిపో, 100 సార్లు ఫెయిల్ అయిపో, నీ ఫెయిల్యూర్ తప్పు, ప్రభు మాటలో తప్పు ఉండదు. హల్లెలూయా. చెప్పులు కొట్టుకునే అబ్రహాం లింకన్ అమెరికా 16th ప్రెసిడెంట్ అయ్యాడు. 16వ ప్రెసిడెంట్గా గెలుపొందాడు. అనేక రీతిలుగా పొలిటికల్గా ప్రయత్నాలు చేశాడు, అన్నీ ఫెయిల్ అయిపోయాడు. బహుశా కౌన్సిలర్గా చేసాడము, వార్డర్గా చేసాడము, లేకపోతే ఎమ్మెల్యేగా చేస్తాడు, ఎంపీగా చేస్తాడు, మరి ఏం చేస్తాడు, అవన్నింటిలో ఏమైపోయాడు, ఫెయిల్ అయిపోయాడు. ఒక చిన్న ఏరియాని తను సంపాదించుకోలేకపోయాడు. దేశమంతా ఎలా సంపాదించగలడు అన్న లాజిక్లు పట్టుకోలే. ప్రభు చిత్తాన్ని మాత్రమే, నా ప్రభు చెప్పాడు, ఇది చేయమన్నాడు, చేసుకుని వెళ్ళిపోయాడు, అంతే. అద్భుతము. చెప్పులు కుట్టేవాడు ప్రెసిడెంట్గా మారాడు. ఒక సెమినార్లో మాట్లాడుతున్నారంట, అతని కించపరిచే విధంగా మాట్లాడుతున్నారంట. మన ప్రెసిడెంట్ గారు ఉన్నారు, అమెరికా ప్రెసిడెంట్గా గెలుపొందారు. ఆయన చెప్పులు అమ్ముకునేవాడు ప్రెసిడెంట్గా అయ్యాడని దాన్ని వక్రీకరిస్తూ తను హేళన చేశారంట. అది క్లియర్గా అర్థమైన వాళ్ళు ఇదేంటి ఎలా మాట్లాడతాను అనుకున్నారు, అర్థం కాని వాళ్ళు ఏదో మాట్లాడతాను అనుకున్నారు. అయిందంట, ఆయన మాట్లాడడం అయిందంట. అతని ఫేస్లో ఎటువంటి చేంజ్ రాలేదంట. ఎలాగైతే హ్యాపీ మూడ్లో కూర్చున్నాడో అలాగే కూర్చున్నాడు. అతను వచ్చి పక్కనే కూర్చున్నాడు. ప్రెసిడెంట్ గారు మాట్లాడాల్సిన సమయం వచ్చింది. ప్రెసిడెంట్ గారు మైక్ తీసుకున్నారు. గౌరవనీయులు ఇందాక చెప్పారు నా గురించి, ఆయన చాలా ఉన్నతంగా నన్ను పొగుడుతున్నారు. నేను చెప్పులు అమ్ముకునేవాడిని కాదు, పాడైపోయిన చెప్పులు కుట్టుకునేవాడిని. ఆయన ఇంకా తగ్గించుకున్నాడంట. మొత్తం సెమినార్ అంతా గల్లుని చప్పలు కొట్టారంట ఆయనకి. హల్లెలూయా. ఆయన చాలా నా మీద ప్రేమ ఎక్కువ ఉండి ఆయన ఇంకా నన్ను చెప్పులు అమ్ముకునేవాడిగా, ఒక పెద్ద షాప్ ఉన్నట్టుగా మాట్లాడలేదు. నేను చెప్పులు అమ్ముకునేవాడిని కాదు, పాడైన చెప్పులు కుట్టుకునేవాడిని. అమ్ముకునేవాడు ఎలా ఉంటాడు, బయట షాపు, కుట్టుకునేవాడు అంటారు రోడ్డు పక్కన. తను తగ్గించుకునేవాడు. ఘనత యెహోవా వల్ల వస్తుంది. ఏ బోడి మాటల వల్ల, బోడి ప్రసంగాల వల్ల, ఏ మనిషి వల్ల ఉండదు. మనుషుల యొక్క గెలుపు అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. ప్రభు గెలుపు తరతరాలు ఉంటుంది. హల్లెలూయా. తరతరాలు ఉండదు, ఈ తరం కూడా కాదు. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చినది తరతరముల వరకు దీవెనకరంగా ఉంటుంది అది. సో కాబట్టి దేని చేత మీ హృదయాన్ని కలవరపరుస్తున్నారు? దేనికి మీ హృదయం కలవరపడుతుంది, చింతపడుతుంది? చింతపడకుడి. ప్రతి విషయంలోనూ కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు విన్నపించాలి. అప్పుడు ఏమంటున్నాడంట 7వ వచనం, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుడి సమాధానము క్రీస్తు యేసు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలియుండును. దేవుని యొక్క సమాధానం ఎప్పుడైతే కృతజ్ఞతాపూర్వకంగా నా ప్రభు ఖచ్చితంగా చేస్తాడు. ఆయన అది చేసిన దేవుడు, అప్పుడు చేసిన దేవుడు, వారికి చేసిన దేవుడు, అనారోగ్యం మార్చిన దేవుడు, ఇది కూడా ప్రభు చేస్తాడు. ఇలా చేస్తాడు అన్న విశ్వాసంలో మీరు బలపడాలి. అదే పరిపూర్ణమైన విశ్వాసంలోకి రావడం అనేది. నమ్మాలి ప్రభు కార్యం చేయగలడు. ఇదే కావచ్చు, ఇంకోటే కావచ్చు, ఖచ్చితంగా నా ప్రభు చేస్తాడు. అది ఎక్కడా, ఏ కంపెనీయా, లేకపోతే ఏ ఉద్యోగమా, లేకపోతే ఏ విషయమా అనేది కాదు. నా ప్రభుని నమ్ముకున్నాను, ఇది కాదు అని అంటే దీనికన్నా మంచిది వస్తుంది అనమాట. అది కాదని దేవుడికి ఇంకా దీనికన్నా బిగ్ ప్లాన్, చాలా గొప్ప ప్లాన్ నా మీద ఉందన్నమాట. ఈగర్లీ వెయిట్ చేయాలి. ప్రభా ఎస్, ఆ ప్లాన్ వర్కౌట్ అవును గాక, ఆ ప్లాన్ జరుగును గాక. అదే చెప్తున్నాడు, కృతజ్ఞతాపూర్వకముగా. ఇది కాదునంటే నేను నమ్ముకున్న దేవుడు ఎవరు? ఇది కాదని దాని అర్థం ఏంటి? దీనికన్నా, అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికమైన కార్యములు, అత్యధికమైన కార్యములు ఇక్కడ కనబడుతున్న యేసే. ఒక తమ్ముడు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాడు. ఇంటర్వ్యూకి వెళ్ళి ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత
అన్నీ బాగానే జరిగి చివరిలో ఏదో ఒక తప్పు జరిగిందంట. అంటే తను చెప్పే సమాధానంలో ఒక నచ్చలేదు. దాంతో తను రిజెక్ట్ అయిపోయాడు. సెలెక్ట్ అవ్వాల్సిన వాడు రిజెక్ట్ అయిపోయాడు. వచ్చాడు అని ఎలా జరిగిందని ప్రార్థించాడు. ఒకటి పోయిందని అంటే దేవుడు ది బెస్ట్ చేస్తున్నాడు అన్న, ది బెస్ట్. ఒకవేళ ముందుది వచ్చుంటే ఇక్కడ ఏ వైజాగ్లోనూ అక్కడ ఈ చుట్టుపక్కల ఉన్న తర్వాత సేమ్ కంపెనీ, దాని బ్రాండు ఇంకొంచెము పెద్దది, అక్కడికి ఇంటర్వ్యూకి వెళ్ళాడంట. దేవుడు అద్భుత రీతికి అక్కడ మార్గం తెరిచాడు. జాబ్ వచ్చింది. ఇంతకన్నా పెద్ద కంపెనీ, ఇంతకన్నా పెద్ద శాలరీ. కేరళలో వర్క్ చేస్తున్నాడు ఆయన. హల్లెలూయా. కేరళలో. ఆలోచించండి, ప్రభు చేసే కార్యాలు, ఆయన చేసే అద్భుతమైన కార్యాలు. దానికి మనం కృతజ్ఞత ఉన్నామా లేదా వాడుకున్నాం వేరే సంగతి. కానీ దేవుడు మాత్రం ఖచ్చితంగా కార్యం చేస్తాడు. కృతజ్ఞతాపూర్వకంగా మనము మన విన్నపాలు అప్పుడు చెప్తున్నా, ఓహో అది పోవడమే మంచిదైంది, ఈ బెస్ట్ది నాకు వచ్చింది అని అనుకున్నాను. సో కాబట్టి దేవుడి యొక్క విషయాల్లో మనం కృతజ్ఞతాపూర్వకంగా మనం విన్నపాలు తెలియచేసే విధంగా మనము ఉండాలి. ఇంకో మాట చెప్తున్నాను చూడండి. నిర్గమాకాండము, ఎక్సోడస్ చాప్టర్ 14 verse 13. నిర్గమాకాండము 14వ అధ్యాయము 13వ వచనము. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణ మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు ఊరకనే నిలుచుండి చూడుడి. యెహోవా చేయు గొప్ప రక్షణ, యెహోవా చేయు గొప్ప రక్షణ. సో మనం ఏం చేస్తున్నాము? ప్రభు వైపు మనం కనిపెట్టి చూడగలుగుతున్నామా? లేకపోతే కంగారు పడి వేరే పనులు ఏమైనా చూస్తున్నామా? అక్కడ జరుగుతున్న సందర్భము, మోషే ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా నడిపించుకుంటూ వెళ్ళాడు. ప్రభు చూపిన దారి అనుసరిస్తూ వెళ్తే సముద్రం దగ్గరికి చేరింది. ప్రభు చూపిన దారి అనుసరించుకుంటూ వెళ్తే ఎక్కడే చేరింది? సముద్రం దగ్గరికి చేరింది. అది ఎర్ర సముద్రం అన్నారు. ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా మోషేని దూషించడం ప్రారంభించారు. బయటోడు దొరికాడు రా బాబు మనకి, వీడు నాయకుడంట, వీడు చెప్తాడంటే వీడు అలాలలో బుర్రా బుద్ధి లేదు, ఈ లోకం ఎలాగుంది, అక్కడ ఎన్ని దారులు ఉన్నాయి అవన్నీ పోయి పక్కన పెట్టి నేను అనుకుంటూనే ఉన్నాను, చెప్తూనే ఉన్నాను, ఇలా తీసుకొచ్చాడు. ఇష్టానుసారంగా మాట్లాడుకుంటున్నారన్న. ఈడో తెంగరోడు, వీడిని వెంబడించిన వాళ్ళు ఒక తెంగరోళ్ళు. అలా మాట్లాడుకుంటే మోషే దేవుడి వైపు చూస్తున్నాడంట. అక్కడ మాట్లాడుతారు ఈ అంశాలన్నీ కూడా. మోషే దేవుడి వైపు చూస్తే, ప్రభా ఏంటి, నీ మార్గంలోనే కదా నేను వచ్చాను, నీ వైపుగానే కదా చూస్తున్నాను, నాకు తెలుసు నువ్వు చెప్పిన మార్గం ఇదే. అది సముద్రం దగ్గరికి చేరింది. సముద్రం ఎంతమంది? 10 లక్షల పైనే ఉన్నారు. ఈ లక్షల జనానికి ఎలా తీసుకెళ్ళను, ఏం చేయను? తానేదో నడిపించినట్టు విడిపించినట్టు ప్రభు మార్గం తెరిస్తే ఐగుప్తు నుంచి బయటకు వచ్చారు. అక్కడి వరకు ప్రభువే. సో ప్రభుతో మోషేతో మాట్లాడుతున్నాడు. మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగు చేయు రక్షణ మీరు ఊరికి నిలుచుండి చూడడి. మీరు మోషే మాట్లాడుతున్నాడు అక్కడ. మీరు నేడు చూచిన ఐగుప్తీయులు ఇక మీదట మరి ఎన్నడూ చూడరు. అంటే దేవుడు అక్కడికి నడిపించింది పర్మనెంట్ సొల్యూషన్ కొరకు. పర్మనెంట్ సొల్యూషన్. మన ఆత్మీయ జీవితంలో ఇటువంటి కొన్ని ఒడిదుడుకులు వస్తుంటాయి, కష్టమైన సమయాలు వస్తుంటాయి. ఆ శ్రమ దేనికయ్యా అంటే పర్మనెంట్ సొల్యూషన్ కొరకు. మనం వేచి చూడాలి, ప్రభు వైపు వేచి చూడాలి. మనము దారి తొలగిపోయామా, అటంటే ఇటు ఇటు అటు మన ఇష్టానుసారంగా వెళ్ళిపోయామా, మన జీవితం చేతిలో ఉంటుంది. ఇక్కడ చెబుతున్న వాక్యము సరిగ్గా వినాలి. విన్న వాక్యము, ఈ వాక్యం ప్రకారం నా జీవితం ఉందా లేదా చూసుకోవాలి. అలా లేనప్పుడు మీరు క్షమాపణ అడగాలి, తగ్గించుకోవాలి, నేర్చుకోవాలి. ప్రభు సన్నిధిలో ప్రభు యొక్క మేలుకువ తెలుసుకోవాలి. అప్పుడు మాత్రమే మీ బతుకు మారుతుంది. లేకపోతే ఒక రాయి తీసుకొచ్చి పెట్టారు, ఏమనుకోవద్దు, ఆ రాయి ఏమీ చేంజ్ అవ్వదు.
సంవత్సరం కాదు 10 సంవత్సరాలు రాయిలాగే ఉంటుంది. మన జీవితంలాగే ఉంటుంది. ఆ మెట్టు అయినా మారిందా? 2021లో కట్టావు ఈ మెట్టు, కనబడుతుంది కదా మెట్టు. ఏమైనా చేంజ్ అయిందా? ఏమైనా ఫ్రూట్ఫుల్ అయిందా? అదే ఫ్రూట్ఫుల్ అవుద్ది. రాయి అది అదే ఫ్రూట్ఫుల్ అవుద్ది. దయచేసి సేవ్ అనుకోవద్దు. అలా రాయిలాగా ఉండిపోతున్నా కొంతమంది, దానివల్ల ఉపయోగం ఉండదు. నేను నడిచిన ఒకటి, ఎవడు నడిచిన అది రాయి అయిపోతే నేను ఏం చేయగలను? అది మెల్ట్ అయితే మనం ఏదైనా చేయగలం. పాస్టర్ దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకున్నా అంటే, ప్రార్థన చేయించుకో. మీరు రాయిలా ఉండిపోతే ప్రభు మాత్రం ఏం చేస్తాడు? మీరు కరగాలి, తగ్గించుకోవాలి, మారు మనసు పొందాలి, పశ్చాత్తాపడాలి, తప్పుడు ఒప్పుకోవాలి. ప్రభా ఇంక మరలా చేయను ప్రభా, ఆ జీవితం మార్చుకుంటాను. లోకభోగాలు, క్షణికమైన భోగాలు, సుఖాలు, వ్యభిచారాలకు మనం వెళ్ళిపోతానంటే మనం ఏం చేయలేము. అది నాకు అదే బాగుంది, ఆ ఫ్రెండ్సే బాగా చిచ్చాడిగే బాగుందంటే దాన్ని మనం ఏం చేయలేము. అది మనం చూసుకోవాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పటి వరకు దేవుని యొక్క వాక్యాన్ని విన్నాయి, మీరందరూ దీవించబడ్డారు. మేము ఎంతగానో సంతోషిస్తున్నాం. మీ అందరి కొరకు కూడా మీ అందరం ప్రార్థన చేస్తున్నాం. దయతో ఈ సమయంలో మీరందరూ కళ్ళు మూసుకున్నట్లయితే మీ అందరి కొరకు ప్రార్థన చేయబోతున్నాను. మీలో ఒకవేళ ఎటువంటి సమస్యలు ఉన్నా, ఎటువంటి శోధనలు ఉన్నా, ఎటువంటి కుటుంబ ఇబ్బందులు ఉన్నా దయతో విశ్వాసంతో ప్రార్థనలు ఏకీవించండి. ఖచ్చితంగా దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలను చేయబోతుంది. ప్రార్థించేద్దామా? దయతో కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, కృపగల మా దేవ, ఈ ఆన్లైన్ ద్వారా టీవీ కార్యక్రమం ద్వారా చూస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దేవా నీ చేతులుగా అప్పగిస్తున్నానయ్యా. ప్రభా మేమైతే ఈ ఆన్లైన్లో మేము ప్రార్థన చేస్తున్నాం, కానీ మీరు వారితో పాటు ఉన్నారు ప్రభా. వారు ఏ స్థితిలో ఉన్నారో, ఏ పరిస్థితిలో ఉన్నారో పరిశుద్ధాత్ముడా మీరే వారితో పాటు ఉండి దేవా యేసు నామములో తండ్రి ప్రభా ఘనమైన కార్యము, గొప్ప విషయము తండ్రి ప్రభా వారు పొందుకుంటూ సహాయం చేయండి. ఒకవేళ ఆర్థికపరమైన సమస్యల్లో, అప్పుల బాధలో ఉన్నారేమో, నజరేయుడైన యేసు నామములో ఆ రుణములనే కార్యం విరగొట్టు వేస్తున్నామయ్యా. యేసు నామములో విజయము కలుగును గాక. శరీర సంబంధమైన అస్వస్థత, బలహీనత, రోగముతో ఉన్నారేమో, యేసు పొందిన దెబ్బల చేత వారికి స్వస్థత. ఎస్, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసిన వాక్యం సెలవిస్తుంది. నజరేయుడైన యేసు నామములో తండ్రి ఈ వాక్కును వాళ్ళు పంపిస్తున్నానయ్యా. వారు ఎక్కడ ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, డాక్టర్స్ ఎటువంటి నెగిటివ్ రిపోర్ట్ ఇచ్చినా నజరేయుడైన యేసు నామములో సంపూర్ణ స్వస్థత కలుగును గాక. మీరే కార్యం చేయండి అయ్యా. వారందరూ కూడా క్రీస్తుని పోలి వారందరూ జీవిస్తూ దాబా ఈ రాకడకు వారందరూ సిద్ధపడుటకు దాబా మీరే కృపచు బలపరచమని మహిమాగంత ప్రభావానికి ఆరోపిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి విశ్వాసముతో ప్రార్థన అడిగి పొందుకున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఇంకా ఈ కార్యక్రమం ద్వారా మీరు దీవించబడినట్లయితే మీ యొక్క సాక్ష్యాలు మాతో తెలియచేయండి. స్క్రీన్ మీద ఫోన్ నెంబర్స్ ఉన్నాయి. మీ సాక్ష్యాలు తెలియచేయడానికి, అలాగే మీ ప్రార్థనాంశాలు కూడా తెలియచేయడానికి ఈ ఫోన్ నెంబర్స్ మీరు వాడుకోండి. అదేవిధంగా కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారందరూ కూడా పీస్ మేకర్స్ ప్రార్థన మందిరం, ఒకవేళ మీరు ఏ సంఘానికి కూడా వెళ్ళిన వారైతే మీరు సంఘాన్ని ఆహ్వానిస్తున్నాను. ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరూ కూడా ఇన్వైట్ చేస్తున్నాము. కాకినాడ గాంధీనగర్ గొల్లపేట 9-11-55/B ఈ యొక్క అడ్రస్కి దయతో మీరందరూ కూడా రండి. మనమందరం కూడా ఆత్మతో సత్యంతో దేవుని ఆరాధించాలి. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించును గాక. మే గాడ్ బ్లెస్ యు ఆల్.